హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నుహాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు అయితే గోంగూర పచ్చడి అయితే తయారు చేస్తున్నాను. ఆనియన్స్, టమాటోస్, మెంతాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, గోంగూర, ఉప్పు, పసుపు, ఆయిల్ అయితే తీసుకున్నాను. ప్యాన్ పెట్టేసి ఇంకా ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటోలు, మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూర, ఉప్పు, పసుపు వేసిన తర్వాత గోంగూర వేసి ఇంకా మూత పెట్టేస్తే మనకి వాటర్ అందులోనే వచ్చేస్తుంది. మనం అదే పనిగా వాటర్ వేయాల్సిన పని లేదు. చాలామంది కుక్కర్లో అయితే వేస్తారండి. కుక్కర్లో వేయడం కన్నా మనం ఇలా ప్యాన్లో చేసుకోవడమే మంచిది. నాకైతే ఇలానే ఇష్టం. ఇదైతే మనము పలావ్లోకి, బిర్యానీలోకి సైడ్ డిష్గా ఇస్తారు కదా గోంగూర, చాలా మంచి టేస్టీగా అయితే ఉంటుందండి. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అని. మా అమ్మ అయితే మేము వచ్చినందుకు మటన్ తీసుకొచ్చింది. ఇంకా సరే అనేసి ఇంకా మటన్ కర్రీ అండ్ పలావ్, గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాము. మటన్ కర్రీ ఏమో మా మమ్మీ వండేసింది. నేనైతే గోంగూర అండ్ రైస్ అయితే చేస్తున్నాను. అమ్మ చేతి వంట బాగుంటుంది కదా, కాబట్టి మా అమ్మతో వండించాను. మా అమ్మ ఏమో రైస్ నాకే చేయమని చెప్పింది. పిల్లలు సెలవుల్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. మళ్ళీ వాన పడి కొంచెం ఇదైపోయింది. వానగిన పడి ఉండకపోతే ఫుల్ ఎంజాయ్ ఉండేది పిల్లలకు. ఎక్కడికైనా టూర్ వేసుకొని బయటికి వెళ్ళేవాళ్ళు. మేము కూడా ఎక్కడికి వెళ్ళలేదండి. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. గోంగూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా రైస్ కోసం అయితే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి ఆనియన్స్ అయితే వేస్తున్నాను. వెజిటేబుల్ పలావ్లా చేసేద్దాం అనుకున్నాను. వెజిటేబుల్స్ అయితే ఏం దొరకలేదు మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా ఉల్లగడ్డ, క్యారెట్ ఉండింది, ఆ రెండే వేసేసాను. మనం ఇందులోకి బఠానీలు, ఇంకా బీన్స్, ఇట్లా కూరగాయలు దండిగా వేసుకుంటే మంచిగా టేస్ట్ ఉంటుంది. నా దగ్గర లేక నేనైతే వేయలేదండి. ఆనియన్స్ బ్రౌన్ అయిన తర్వాత అందులో మనము పుదీనా అండ్ మెంతాకు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు వేగనిచ్చి ఇంకా కూరగాయలు, ఉప్పు, పసుపు వేసుకొని కలిపి దాని తర్వాత మనం ఎసురు పెట్టుకుంటాం కదా, బియ్యం మనం ఎంత తీసుకుంటామో దాని క్వాంటిటీ డబల్, బియ్యం ఎంత తీసుకుంటామో దానికి డబల్ అయితే వాటర్ వేసుకోవాలి. ఇక అట్లా ఎసురు వచ్చిన తర్వాత బియ్యం వేసి ఉడకనిస్తే పలావ్ అయితే రెడీ అయిపోతుంది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కామెంట్ చేసేయండి. రైస్ అయితే ఉడుకుతుంది. ఇంకా లంచ్ అయితే పలావ్ అండ్ మటన్ కర్రీ గోంగూరతో తినేయడమే. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.